శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. సరేనండి, ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశిలోనే శుక్రుడు ఉండడము 29th నుంచి 29వ తారీఖు నుంచి సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ భావంలోకి మారిపోవడం గ్రేట్. అంటే 29వ తారీఖుని శుక్రుడు మారడం వల్ల ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, పైగా డ్యాన్సులు, నృత్యం అంటారు సరే, నృత్య కళాకారులకి, అలాగే కొంతమంది మీ దాంట్లో పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా అదృష్టం. అంటే గాయని గాయకులకి, నృత్య కళాకారులకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. రవి గురులు 3వ భావంలో ఉన్నారు కదండి. 3వ భావంలో రవి అద్భుతమైన ప్రతిభ ఉంటుందండి. ముందర ఫాదర్కి చాలా బాగుంటుందండి. ప్రయాణాలు చేస్తుంటారు, కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి, వాటిని ఆచరిస్తూ ఉంటారు. అద్భుతంగా 10 మందికి చెప్తారు, అది బాగా నేమ్ అండ్ ఫేమ్ సంతరించుకుంటాయి. అంతేకాకుండా మీరు మీ తమ్ముళ్ళని మాత్రం బాగా చూసుకుంటారండి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. వాహనాలు కానీ కాదు, వాహనాలు, ఆభరణాలు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధుడు కూడా చతుర్థ భావంలో, బుధుడు కర్కాటక రాశిలో అంత పెద్ద మంచివాడేం కాదు, కానీ సంపదల్ని, చదువుని ఇస్తాడండి ఆయన. సంగీతాన్ని బాగా వృద్ధి చేస్తూ ఉంటాడు. పొలాలు అంటారు సరే, కొంతమంది రైతులు పంటలో బాగా సక్సెస్ అవ్వడానికి చేస్తూ ఉంటారు. సంగీత సాధన బాగా అభివృద్ధికరంగా ఉంటుందండి. ఏదేమైనా పంచమ స్థానంలో కుజ చంద్ర కేతువులు ఉన్నారు. చంద్రుడు 30వ తారీఖుని 1వ తారీఖుని కూడా కుంభరాశిలో ఉండడం వల్ల, సింహరాశిలో ఉండడం వల్ల మంచి చేస్తాడండి. కుజకేతువులు కుజుడితో కలిసిన చంద్రుడు కూడా చంద్రమంగళం ఏర్పడి భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. చాలా కాలం నుంచి భూములు అమ్ముడుపోక, భూముల వల్ల భూములు అంటే అపార్ట్మెంట్స్ అని అమ్ముడుపోక, భూముల వల్ల తగాదాలు ఇవన్నీ వచ్చాయి. ఇక్కడి నుంచి తగాదాలు కానీ, మనస్పర్ధలు కానీ, చికాకులు కానీ, ఆవేశాలు కానీ తగ్గుతాయి. పైగా కుజుడి ప్రభావం వల్ల గవర్నమెంట్ సంబంధించిన ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. కుజుడి ప్రభావం వలన రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కుజకేతువులు కూడా మంచి యోగాన్ని ఇస్తారండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళకి ధనప్రాప్తి కలిగించేట్టు చేస్తుంటారు. అలాగే మీలో చాలామంది కూడా సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదేమైనా సప్తమ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కువగా మ్యారేజ్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ముందంజలో ఉంటారు. వివాద వేడుకలు జరగడము, భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుండడము, అంతేకాకుండా ప్రయాణాలు కూడా బాగా అధికంగా చేయడానికి ఎక్కువ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆరోగ్యవంతంగా అలాగే అనుకోని సంపదలు కలిగి మీరుంటారు. ఏదైనా మేషరాశి వాళ్ళకి భాగ్యస్థానం బాగుంది, అద్భుతంగా ఉందండి. 9th హౌస్ చూసుకుంటున్నాడు. అంటే ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, ఉన్నతమైన విద్యారీత్యా ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీరు మీ గురువుగారితోటి, పీఠాధిపతులతోటి ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తుంటారు. హార్స్ రైడింగ్ కూడా చేస్తుంటారు. గుర్రాలు అశ్వసంపద అంటారు సరే, అవి 9th మీకు బాగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. మీ జాతకాలు ఉండాలి. హార్స్ రైడింగు, హార్సెస్, గుర్రాలు అంటే మీ దగ్గర ఉంటాయి. అదే ఒక అదృష్టం అండి. అదే పక్కకు పెడితే ఏదేమైనా ఉన్నతమైన చదువులు బాగా వస్తుంది. మీ ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా కొద్దిగా చాలా కష్టపడాలండి మీరు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా కఠినమైన పరీక్ష అంటారు కదా, అలాగే మీరు చాలా కష్టపడవలసి వస్తుందండి మీ ప్రమోషన్స్ కోసము. లేకపోతే మీరు ఉన్న చోట నుంచి బదిలీలు అయిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా వ్యాపారం మాత్రం అద్భుతంగా ఉంటుందండి. భాగ్యస్థానము, లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల, లాభస్థానం రాహు ఉండడం వల్ల సంపదలు పెరిగి తీరుతాయి. ఏదో విధంగా మీ సంపదలు పెరుగుతూనే ఉంటాయి. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, మీరు అనుకున్నటువంటి కష్టపడి పనిచేయడం అదొకటి కానీ, విజయం సాధించడం, కార్యోన్నతి, కార్యసిద్ధి, పదవి ఉన్నతి అంటారు సరే, పదవోన్నతులు, అలాగే మీకు రాహు బాగా ఇస్తాడండి. 10th లాభాధిపతి బాగా ఉన్నాడు కాబట్టి బాగా వ్యాపారాలు బాగుంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ,
లేకపోతే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, ఇలా చేసి చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా శని ప్రభావం కూడా 12 భావం ఉండడం వల్ల మీ పనులు మీరే చూసుకునేవారుగాను, అలాగే కష్టపడి పనిచేసేవారుగాను, ఎటువంటి కష్టాలు వచ్చినా నిలదొక్కుని నిలబడేవారుగా మీరు ఉంటారు. అది మీ ధైర్యం. మీకు ఉన్న ఒక కుజుడు చాలండి. 6వ భావం అంటే మీ జనరల్గా 5వ భావంలో ఉన్నాడు అనుకోండి, కానీ మీ కుజుడు రాశిపతి కుజుడు అద్భుతంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయం లేదు. కాకపోతే రాహుకేతువుల మధ్యలోనే ప్లానెట్స్ ఉండిపోయాయి. అది తప్పు కదా. అందుకనే మనం మీరు పూజలు చేయించుకుంటారు నాకు తెలుసు. అలాగే అమ్మవారి పూజలు విడవకుండా చేయించుకుందామని మనం చాలా వారాల పాటు, అదే శుక్రవారం కానీ, లేకపోతే పౌర్ణమి అమావాస్యల్లో కానీ మనకి చండీ హోమాలు చేస్తారు కదండి, అవి చేయించుకుందాం. అంతేకాకుండా వినాయకుడికి సంబంధించిన పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటుంటే మనం ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వాడు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసిన రాహుకేతువులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ సర్పదోషాలు తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతువులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండే. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతం బంధాలు, సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతువు ఏంటి, అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వల్ల, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వల్ల, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయని సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ, మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.